పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, నీవెంత గొప్ప దేవుడవు. మా ప్రభా ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మా పనులలో మాకు క్షేమమును భద్రతనిచ్చారు, మా పనులలో విజయం ఇచ్చారు తండ్రి. మా యొక్క ప్రతి అవసరతను తీర్చారు దేవా. మరి మమ్మలను క్షేమంగా ఈ సమయంలో ఇంటికి చేర్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా నాయన. మరి మా యొక్క జీవితాలలో మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. పిల్లలు చక్కగా పరీక్షలు రాస్తున్నారు నాయన. మరి అనేక మంది పరీక్షలు ముగించి ఉన్నారు. మరి పరీక్షలు ఇంకా రాస్తున్న వారు కొంతమంది తండ్రి, మరి వారి యొక్క ఉత్తీర్ణత కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన క్షేమంను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో మేము కుటుంబంగా ప్రార్థిస్తున్నాము మా తండ్రి. నీ యొక్క వాక్యంను ధ్యానించుటకు 26వ గ్రంథము, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము 21వ వచనమును మేము ధ్యానిస్తున్నాము. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగిండుము. ఈ మాటలను బట్టి నేను మేము ధైర్యం తెచ్చుకుంటున్నాము. నీవు ఇచ్చినటువంటి గొప్ప ఉపదేశం. అవును ప్రభా, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ మాకు. ఎందుకంటే తండ్రి, లోకము చాలా భయంకరంగా ఉన్నది. మమ్మల్ని మేము ఎంతో జాగ్రత్త పరుచుకోవాలి. అలనాడు ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో ఉన్నప్పుడు తెగులు చివరి తెగులు అయినటువంటి జ్యేష్ఠ కుమారుడి మరణము అనేది సంభవించబోతున్నప్పుడు ప్రభా, నీవు ఇలాంటి ఒక ఉపదేశం ఇచ్చావు. అవును, ప్రతి ఒక్కరు కూడా తమ గడప కమ్ములపైన పస్కా బలిని వధించి ఆ రక్తమును గడప కమ్ములకు పూసుకొని ఆ తర్వాత వారు వండుకొని తినాలి అని చెప్పినటువంటి ఆ గొప్ప ఉపదేశమును బట్టి ప్రతి ఒక్కరు కూడా తలుపులు వేసుకొని లోపల ఉండాలని, మరి మృత్యు దూత వచ్చినప్పుడు ఆ గడప కమ్ముల పైన ఉన్నటువంటి ఆ ముద్రను, రక్తపు మరకలను, రక్తపు గుర్తులను చూసినప్పుడు ఆ దూత ఆ ఇంట్లోనికి ప్రవేశించకుండా వెళ్ళిపోతాడని ప్రభా మీరు చెప్పినప్పుడు తండ్రి, వారు ఆ విధంగా పాటించి ఇశ్రాయేలీలందరూ కూడా ఎంతో సురక్షితంగా ఉన్నారు. ఆ తర్వాత విడుదల పొందుకున్నారు. అదేవిధంగా ప్రభా, మాకు కూడా కొన్నిసార్లు మీరు అలాంటి ఉపదేశం ఇస్తారు. మేము కూడా ఈ విధమైనటువంటివి పాటించవలసి వస్తుంది మా ప్రభా తండ్రి. మరి ఎప్పుడైనా సరే మా జీవితాలలో మేము ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకునేలాగా మా తండ్రి, మా జీవితాలలో కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, మరి నోవా కుటుంబాన్ని మీరు రక్షించాలనుకున్నప్పుడు నోవా కుటుంబం అంతటిని కూడా ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారిని నమ్మినటువంటి వారిని ఆ ఓడలోనికి రమ్మని చెప్పారు. కానీ ఎవరూ వినలేదు. మరి కేవలము నోవా కుటుంబం మాత్రమే ఆ ఓడలోనికి వెళ్ళింది, ఆ రక్షణ పొందుకున్నారు. మా ప్రభా, ఆ విధమైనటువంటి కృపను మీరు ఇస్తున్నారు. మరి ఆ విధంగా వారు ఓడలో ఉంచబడినారు, మూసివేయబడ్డారు, ఎంతో క్షేమంగా ఉన్నారు. అవును తండ్రి, మీరు ఆ తర్వాత వారికి ఒక క్రొత్త జీవితం ఇచ్చారు. మా తండ్రి, మా జీవితాలలో కూడా మీరు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు, మేము నమ్ముతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మేము ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఉన్నాము. రాబోయే దినాలలో కూడా మేము ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉన్నది. మేము అది చూస్తున్నాం ప్రభా, గ్రహిస్తున్నాము. ఎందుకంటే రాకడ దినాలలో మేము ఉన్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము సిద్ధపడుతూ ఉంటుండగా మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకోవడానికి సహాయం చేయండి. మా పైన నీ రక్తపు ముద్ర ఉంచుకోవాలి ప్రభా. అంతేగాని ప్రభా, అంత్యక్రీస్తు యొక్క ముద్ర కాదు. మేము ప్రభా ఆ విధమైనటువంటి జాగ్రత్తలు పొందుకోవడానికి మాకు సహాయం చేయమని మీరు మాకు ముందస్తుగా ఈ యొక్క మాటను చెప్తున్నారేమో అతన్ని మేము గ్రహించి జాగ్రత్త పడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితాలను మేము సరి చేసుకొని తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా నీ యొక్క కృప కొరకు కనిపెట్టుకునే వాళ్ళలాగా ఉండడానికి సహాయం చేయండి. మేము ఎదురు చూస్తున్నాము, మరి నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. మరి మాకు ఏ సమయంలో నీ వస్తావో తెలియదు కనుక మెలకువగా ఉండి ప్రార్థించడానికి, ఓపికతో సహనంతో ఎదురు చూడడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ప్రత్యేకత మాకు అనుగ్రహించండి. ఆత్మీయంగా మేము ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలుగానే ఉండాలి, కానీ ఈ లోకంలో కలిసిపోయేటువంటి వారుగా ఉండకుండా నీతో సహవాసం కలిగి ప్రార్థనతోనూ మరి వాక్య ధ్యానంతోనూ మేము జీవించడానికి మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము.
నీ యొక్క ఆశ్రయంలోనే మేము ఉండాలి. నీ నామము అనే దుర్గంలోనికి మేము ప్రవేశించాలి. అక్కడనే మేము విశ్రాంతి తీసుకోవాలి. అక్కడనే మేము నిశ్శబ్దంగా ఎదురు చూడాలి. అక్కడనే ఉండాలి తండ్రి. మా ప్రభా తండ్రి, మా జీవితాలలో మేము ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితిని కూడా మీరు బాగు చేస్తారు. మేము మీ పైననే ఆధారపడుతున్నాం. ఎందుకంటే క్రిటికల్ కండిషన్స్ మేము ఎదుర్కోబోతున్నాం ప్రభా. ఈ పరిస్థితులన్నీ కూడా మరి అందరం కూడా ఎదురు చూస్తూ ఉండడానికి, మరి క్షేమంగా మరి నీ కాపుదలలో మేము భద్రంగా ఉండడానికి కూడా మాకు సహాయం చేయమని, మా తండ్రి మెళకువగా ప్రార్థించుకుంటూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీరు ఈ దినమంతా మాకు తోడైండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో కూడా నెమ్మదిని అనుగ్రహించండి. కలతలు లేకుండా కాపాడండి. అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఈ పరిస్థితులను ఎదుర్కొనేలాగా కృప చూపించండి నాయన. మా ప్రభా, ఎవరు కూడా నాయన మరి వదిలిపెట్టబడని స్థితిలో ప్రతి ఒక్కరిని కూడా నిన్ను అంగీకరించిన స్థితిలో ఉంచండి ప్రభా. ఈ ఎంతో కష్టతరమైన దినాలు ప్రభా, ఆ దినాలను, ఆ శ్రమలు ఒకవేళ అనుభవించవలసి వస్తే ప్రభా, మరి మమ్మల్ని ఎంత జాగ్రత్తగా మీరు కాపాడుతారో, మేము ఎవరైతే నిన్ను నమ్ముకొని ఉన్నారో వాళ్ళను తప్పకుండా మీరు కాపాడుతారని చెప్తున్నారు మా ప్రభా. ఈ లోకంలో అనేక రకాల వార్తలు మేము వింటున్నాం ప్రభా. మరి మా పరిస్థితులను మీరు సరిచేయండి. మేము ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలుగా జీవించడానికే తండ్రి ఎప్పుడు కూడా అంతం వరకు సహించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మరి ప్రతి కుటుంబంలోనూ వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మా ప్రభా, చిన్న బిడ్డను దీవించండి. వారి నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. మంచి మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. నీ జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలను దీవించి వారందరూ కూడా చక్కగా మంచి ఉత్తీర్ణత పొందుకొని ఉన్నత స్థాయికి ఎదుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా ఎంతో సంతోషం కలిగి ప్రభా, ఎలాంటి సమస్యలు లేకుండా ఉండనట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవా, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ప్రభా, యేసు నామములో వారికి విజయం అనుగ్రహించి, విడుదల అనుగ్రహించి, సంతోషం అనుగ్రహించండి దేవా. మా ప్రభా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, బిజినెస్ అంతా కూడా నాయన చక్కగా అభివృద్ధి చెందించమని, ఏ చిన్న పని అయినా సరే, ఏ చిన్న ఉద్యోగమైనా, ఏ చిన్న బిజినెస్ అయినా తండ్రి చక్కగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, ఎవరైతే నాయన ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, అనారోగ్యానికి గురయ్యారో వారందరినీ కూడా కనికరించి వారికి స్వస్థత అనుగ్రహించండి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. త్వరగా స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి. కుటుంబంలో సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది నాయన, ఆ ఆందోళన అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా తండ్రి, మరి ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా ఎంతో ఓపికతో, సహనంతో పనిచేయటకు సహాయం చేయండి. మరి సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు కూడా రాత్రులు డ్యూటీలు చేస్తూ ఉంటారు. వారిని అందరినీ కూడా మీ యొక్క క్షేమంలో, భద్రతలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ యొక్క యుద్ధ వాతావరణంలో మేమున్నాము తండ్రి. మరి యుద్ధం ఎక్కడో జరుగుతున్నది, కానీ ఆ యొక్క ప్రభావము మేమంతా కూడా ఎదుర్కొంటున్నాము. మరి మా జీవితాలలో మాకు మీ యొక్క కృప అనుగ్రహించండి. మాకు కావలసిన ధైర్యం అనుగ్రహించండి. మా ప్రభా, మేము ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి శ్రమలు వస్తాయో మాకు తెలియదు ప్రభా. ఆ పరిస్థితులను మేము ధైర్యంగా ఎదుర్కొనే కృపను దయచేయమని ప్రభా. యుద్ధము సమసిపోయి త్వరగా శాంతిని, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయకులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ప్రపంచమంతా నాయన భయంకరమైన స్థితిలోకి వెళ్తుంటుండగా మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి మా జీవితాలలో మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యలను తొలగించమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా మరి న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న బిడ్డను తండ్రి త్వరగా వారికి వారి సమస్యను పరిష్కరించండి ప్రభా. న్యాయం జరిగించండి. న్యాయమూర్తివి నీవు
మా ప్రభా వారి పక్షంగా వ్యాజ్యమాడి తండ్రి వారికి సహాయం చేసే దేవుడవు కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి మరి ఎంతోమంది ఉద్యోగ జీవితాల్లో ఎన్నో సమస్యలు పొందుకుంటున్నారు నాయన, అనుభవిస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, మరి సంతోషం లేదు నాయన. అలాంటి పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శాంతికరమైనటువంటి మనసును అనుగ్రహించండి ప్రభా. అధికారుల మనసులను మార్చగలిగిన మీరు ప్రభా, మరి మా కొలీగ్స్ మనసులను మార్చగలరు మా తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరి మనసులను మార్చి ఆ పరిస్థితులన్నీ కూడా శాంతితో నిండిపోయినట్లుగా, సమాధానకరంగా ఉండినట్లుగా, సామరస్యంతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు నాయన. వారికి అందరికీ మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. రాత్రులు ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని వేడుకొంచున్నాము. నిద్రలేంతో బాధపడుతున్న వాళ్ళను మీరు మరి దర్శించండి. ఎందు నిమిత్తం వారికి నిద్ర పట్టడం లేదు, ఏ కష్టమో ఏ దుఃఖం వారికి ఉన్నదో ఆ దుఃఖ భారం అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నెమ్మది అయిన నిద్ర పొందుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా ప్రభానైనా మరి వారి హృదయంలో క్షమాపణ గుణం పెట్టినట్లయితే తండ్రి వారు సంతోషంగా మరి నిద్రపోతారు. నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ వారు నిద్రించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రించబోతున్నాము. మరి మాకందరికీ కూడా నీ యొక్క కాపుదల ఈ దినమంతా ఉంచినందుకు నీకు వందనములు. ఈ సమయంలో మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా పైన నీ రక్తపు కంచె వేయండి మా ప్రభా. మా పైన నీ సురక్షితమైన రెక్కల నీడను మా పైన ఉంచండి దేవా ప్రభ. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. నిత్యము నీవు మాకు తోడై ఉన్నావు, అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభ. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా ప్రభానైనా మీరు మాకు మంచి నిద్రను, విశ్రాంతిని అనుగ్రహించండి. రేపటి దినాన మేమేం చేయవలనో అవన్నీ కూడా నీకు అప్పగించుకుంటున్నాము. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగించమని వేడుకొంచున్నాము. మాకు కావాల్సిన జ్ఞానము అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఇది మేము చేసిన అపరాధములన్నింటినీ క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి ప్రభా. మంచి నిద్ర, విశ్రాంతి కలిగి ఉదయకాలంన మేము సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.